హాయ్ ఫ్రెండ్స్, వాణి వినోద్ వైబ్స్కి స్వాగతం. నేను మీ వాణి. ఈరోజు మీ అందరికీ చాలా ఈజీగా టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నా. మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేస్తే చాలు, రెస్టారెంట్ను మించిన రుచి మీ కిచెన్లో ఉంటుంది. మీరు దీనిని వండిన తర్వాత మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్ మీ వంటని పొగడకుండా ఉండలేరు. మరి ఈ అద్భుతమైన యమ్మీ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న చికెన్లో నీరు ఏమాత్రం లేకుండా చూసుకోండి. మన రెసిపీ టేస్ట్ సీక్రెట్ అనేది మనం మ్యారినేట్ చేసే విధానంలోనే ఉంది. మనం చికెన్ మ్యారినేట్ చేయడం కోసం 1 స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం, తగినంత ఉప్పు, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1.5 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చికెన్కి మసాలాలు పట్టేలా 5 to 10 మినిట్స్ చేతితో బాగా కలపండి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి. మీకు వీలైతే చికెన్ని 1 అవర్ వరకు మ్యారినేట్ అవ్వనివ్వండి. ఇది చికెన్ టేస్ట్ని ఇంకా ఎక్కువగా ఎన్హాన్స్ చేస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయండి. మీరు ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలంటే తప్పకుండా కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఆనియన్ గోల్డెన్ కలర్లోకి మారుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం, 1/2 స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం అరగంట వరకు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని హై ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ అడుగు పట్టకుండా బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్ కలర్ మారాక 150 ml వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 to 15 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని ఉడకనివ్వండి. చికెన్ కర్రీ మనం వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి మారాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి. ఇలా 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేశాక టేస్ట్ ఒకసారి చూసుకొని అవసరమైతే తగినంత ఉప్పు వేసుకోండి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన స్పైసీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ. ఇది మీరు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎందులోకి తీసుకున్న రుచి మాత్రం అదిరిపోతుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పక మాతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాణి వినోద్ వైబ్స్.